కొమరం భీం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి తన నివాసంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే రాక్షస పాలన అన్నారు. 49 జీవో రద్దు అంటూ తాత్కాలికంగా బూటకపు ప్రచారం చేయడం కాదు, ప్రభుత్వానికి దమ్ముంటే 49 జీవోని పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. ఇది ఒక ఎన్నికల స్టంట్ మాత్రమే అని, ఆదివాసీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చులకనగా కనిపిస్తున్నారు అని అన్నారు. జల్ జంగిల్ జమీన్ హక్కుల కోసం పోరాడిన వీరుడు మా ఆరాధ్య దైవం కొమరం భీం స్ఫూర్తితో 49 జీవో పూర్తిగా రద్దు అయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఆదివాసుల గురించి కానీ ఇవన్నీ కూడా మాట్లాడే సందర్భాలు ఆ బోర్డులో ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు 4.5 లక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా గిరిజనులకు మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వంటి కొమరం భీం జిల్లాలో మరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ రోజు ఆయన చేతుల మీదుగా ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎవరైనా కూడా ఆదివాసులకు మంచి చేయాలంటారు కానీ టైగర్ జోన్లు చేసుకుంటూ మరి ఇవాళ కవల్ టైగర్ జోన్ చేశారు. చాలా మంది అక్కడ ఆదివాసులు నష్టపోయారు. మళ్ళీ ఇవాళ మళ్ళీ వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం అవసరం ఉంది? ఇవాళ 49 జీవో తీయవలసిన అవసరం ఏముంది? మేము అడుగుతున్నాం. ఎవరైనా అడిగారా? ఆ ప్రాంతాల్లో గ్రామ సభలు పెట్టారా? వీసా చట్టం ఉంది మా ఆదివాసులకు చెప్పినట్టు మా బుర్సపోచన్న చెప్పారు. మరి ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఇవాళ మేము పుట్టిందే అడవులలో, పెరిగిందే అడవులలో, ఉండేది అడవులలో, మేము బతికేది అక్కడే, చచ్చేది అక్కడే. మరి ఇవాళ ఆదివాసీ సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ మరి వాళ్ళు దేన్ని పూజిస్తారు? అడవిని పూజిస్తారు, గుట్టలను పూజిస్తారు, మెట్టలను పూజిస్తారు, బండల్ని పూజిస్తారు.